హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. వార్ 2 డిజాస్టర్ తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ డ్రాగన్ లో పీస్ఫుల్ గా వర్క్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ త్రివిక్రమ్ ని లైన్ లో పెట్టాడు. కానీ హృతిక్ రోషన్ మాత్రం తన కొత్త ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పట్టాలెక్కించలేదు. క్రిష్ 4 హోంబలే ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ వరకే పరిమితమయ్యాయి. మరి వీటిలో ఏ సినిమా అప్డేట్ ముందుగా ఇస్తాడో చూడాలి. వార్ 2 వచ్చి ఏడాది అవుతున్నా హృతిక్ రోషన్ న్యూ ప్రాజెక్ట్ పట్టాలెక్కించింది లేదు. క్రిష్ 4 దర్శకత్వ బాధ్యతలు టేకప్ చేస్తున్నాడని, కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ తో వర్క్ చేయబోతున్నాడని అనౌన్స్మెంట్స్ వచ్చాయి. కానీ ముందుకెళ్లిన దాఖలాలు లేవు. క్రిష్ 4 ఫైనాన్షియల్ స్ట్రగుల్ వల్ల ప్రస్తుతానికి హోల్డ్ అయింది. హోంబలే ఫిలిమ్స్ మూవీకి దర్శకుడు ఓ పట్టాన సెట్ కావట్లేదు. ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పట్లో ఈ ఇద్దరు గ్రీన్ గార్డ్ తో వర్క్ చేసే సిచ్యువేషన్స్ లో లేరు. హృతిక్ కొత్త కథలు వింటున్నా ఆయనకు ఓ పట్టా నచ్చటం లేదు. అందుకే తనకెలాంటి రోల్స్ కావాలో మనసులో మాట బయటపెట్టాడు. గుడ్ బై రోల్స్ వద్దంటున్న గ్రీక్ గార్డ్ గ్రే షేడ్ డార్క్ క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకోవాలనుకుంటున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే జోయా అఖ్తర్ దర్శకత్వంలో వచ్చిన లక్ బై ఛాన్స్ లో జాఫర్ క్యారెక్టర్ తన వద్దకు వస్తే టక్కున ఎస్ చెబుతాడట ఈ బాలీవుడ్ హీరో. ఇందులో కనిపించింది కాసేపే అయినా ఈ క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అయ్యాడు హృతిక్ ఇన్స్టాలో తనకెలాంటి క్యారెక్టర్ కావాలో చెప్పడంతో రియాక్ట్ అయ్యారు డైరెక్టర్స్ జోయా అఖ్తర్, సిద్ధార్థ్ ఆనంద్. దీంతో మళ్లీ ఇద్దరితో కలిసి వర్క్ చేయబోతున్నారా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతానికి హృతిక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సందిగ్ధత అలాగే కొనసాగుతోంది. ఈ స్పేస్ ను నిర్మాతగా ఫిల్ చేసుకుంటున్నాడు గ్రీక్ గాడ్. హృతిక్ నిర్మాతగా తెరకెక్కించిన స్టార్ మెస్ చిత్రాలు త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. స్క్రీన్ పై సాయి పల్లవిని రొటీన్ గా చూసి ఆడియన్స్ కి కాదు ఆమెకి కూడా బోర్ కొట్టేసిందా? ఈసారి నెవర్ బిఫోర్ అవతార్ లో న్యాచురల్ బ్యూటీ కనిపించబోతుందా? సాడ్ హీరోయిన్ ట్యాగ్ ని చెరిపేసుకోనుందా? ఇక నుండైనా క్యారెక్టర్స్ విషయంలో కేర్ తీసుకుంటుందేమో చూడాలి. కెరీర్ స్టార్టింగ్ లో స్ట్రాంగ్ గర్ల్ క్యారెక్టర్స్ చేసిన సాయి పల్లవి తర్వాత సాడ్ రోల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఆమె క్యారెక్టరైజేషన్ కు వెయిట్ ఉంటున్నా తెరపై కనిపించిన ప్రతి సినిమాలో ఏడుస్తుంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. స్టీరియో టైప్ సినిమాలు చేయొద్దంటూ ఖర్చీఫ్ తెచ్చుకోలేకపోతున్నామని ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నారు. నేచురల్ బ్యూటీ నుండి సంథింగ్ న్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సాడ్ రోల్స్ చేసి తనకు కూడా బోర్ కొట్టిందేమో, ఇకపై అలాంటి రోల్స్ కు గ్యాప్ ఇవ్వాలని అనుకుంటోందట సాయి పల్లవి. అనుకున్నదే తడవుగా ధనుష్ 55 లో డిఫరెంట్ గా కనిపించబోతోందట. తొలిసారిగా కాకి డ్రెస్ తొడగబోతోంది ఈ న్యాచురల్ బ్యూటీ. మారీ 2 తర్వాత ధనుష్ తో కలిసి మరోసారి వర్క్ చేయబోతోంది రౌడీ బేబీ. అమరన్ తర్వాత రాజ్ కుమార్ పెరియసామితో మరోసారి వర్క్ చేస్తోంది సాయి పల్లవి. ఇందులో మమ్ముటి మెయిన్ రోల్ చేస్తున్నాడు. మమ్ముటి గ్యాంగ్స్టర్ గా ధనుష్ పైగా కనిపించబోతున్నాడట. శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తోంది. అమరన్ లో కూడా గుండెలు పిండేసేలా సాయి పల్లవిని ఏడిపించేసిన రాజ్ కుమార్ పెరియసామి ఈసారి క్యాప్ పాత్రలో సాయి పల్లవికి యాక్షన్ ఎలివేషన్స్ ఏమైనా ఇచ్చి ఆమెపై ఉన్న సాడ్ హీరోయిన్ ట్యాగ్ తీసేస్తాడా లేక డాన్స్లకే పరిమితం చేస్తాడో చూడాలి. నాగ చైతన్య స్పీడ్ పెంచాడు. వృషకర్మ షూటింగ్ ఎండింగ్ దశలో ఉండగానే మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాడు. మైల్ స్టోన్ మూవీ ప్లాన్ చేస్తాడు అనుకుంటే వెబ్ సిరీస్ వైపు టర్న్ తీసుకున్నాడు. ఈ సిరీస్ తో న్యూ ఫేజ్ లోకి ఎంట్రీ తీసుకుంటున్నాడు అక్కినేని హీరో. అదేంటో మనము చూద్దామా? తండేల్తో 100 crore టచ్ చేసిన నాగ చైతన్య 24వ ఫిలిం కోసం చకచకా షిఫ్ట్ అయ్యాడు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో మైథాలజీ థ్రిల్లర్ గా రాబోతోంది వృషకర్మ. ఈ సినిమా కోసం గెటప్ చేంజ్ చేశాడు చైతు. ఈ మూవీ కంప్లీట్ కాగానే తన మైల్ స్టోన్ మూవీని ప్లాన్స్ చేస్తున్నాడని అనుకున్నారు. కానీ 2023లో వచ్చిన దూత వెబ్ సిరీస్ సీక్వెల్ పట్టాలెక్కించాడు అక్కినేని హీరో. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ దూతకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. జర్నలిస్ట్ సాగర్ గా చైతు పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వాట్ నెక్స్ట్ అనిపించేలా చేయటంలో టీమ్ సక్సెస్ అయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ చేస్తున్నారు. మరింత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ టచ్ చేయబోతున్నాడట విక్రమ్ కుమార్. పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ లీడ్ రోల్స్. తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని దూతా 2తో నిర్మాతగాను మారబోతున్నాడు నాగ చైతన్య అప్కమింగ్ ఫిలిం వృషకర్మ షూటింగ్ కు త్వరలో గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇయర్ ఎండింగ్ రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. అయితే విఎఫ్ఎక్స్ ఈ సినిమాకు కీలకం కాబట్టి ఖచ్చితమైన రిలీజ్ డేట్ చెప్పలేకపోతోంది టీం. ఇక నాగ చైతన్య 25వ సినిమాకు ఎంతో మంది దర్శకులు క్యూ కట్టిన బెదురులంక ఫేమ్ క్లాక్స్ ఫిక్స్ అయ్యాడని టాక్. జననాయకన్ సెన్సార్ ఇష్యూ ఇంకా క్లోజ్ కానీ నేపథ్యంలో మూవీ ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దళపతి విజయ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ కాబోతుందన్న ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఈ టైంలో ప్రొడక్షన్ హౌస్ ఫ్యాన్స్ కి మరో షాక్ ఇచ్చిందా?
ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. దళపతి విజయ్ లాస్ట్ మూవీ జననాయకన్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. మూవీ టీం కేసు విత్డ్రా చేసుకోవడంతో అదిగో అప్పుడొస్తోంది, ఇదిగో ఇప్పుడొస్తోందని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈసారి విజయ్ బర్త్డేకు రావటం పక్కా అని ఫిక్స్ అయిన టైంలో మేకర్స్ షాక్ ఇచ్చారు. జననాయకన్ విజయ్ దళపతి చివరి సినిమాగా ప్రచారం కావడంతో జననాయకన్ పై భారీ అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా కోసం కేవిఎన్ ప్రొడక్షన్ భారీగా ఖర్చు పెట్టింది. 400 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది. విజయ్ 220 కోట్లు తీసుకున్నాడని టాక్. కానీ సినిమా సెన్సార్ ఇష్యూలో ఇరుక్కుపోయాక ప్రముఖ ఓటీటీ సంస్థ 120 కోట్లు పెట్టి డీల్ చేసింది. మూవీ ఎప్పుడొస్తోందో తెలియకపోవడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా క్యాన్సిల్ చేసింది కేవిఎన్. తాజాగా కాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం థియేట్రికల్ హక్కులు క్యాన్సిల్ చేసిందట కేవిఎన్ ప్రొడక్షన్ హౌస్. విజయ్ చెప్పిన ప్రకారమే డీల్ క్యాన్సిల్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బులు వెనక్కిస్తున్నారని టాక్. సొంతంగా సినిమాను రిలీజ్ చేయాలని అడ్వైజ్ ఇచ్చాడట విజయ్. అయితే ఇప్పటికే లీక్ అయిన ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తారో ఓటీటీకే ఇచ్చేస్తారో చూడాలి. గతేడాది సికందర్, కన్నప్ప చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ తో సరిపెట్టేసింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత కొత్త సినిమా కబుర్లు వెల్లడించలేదు. కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ ఏమో విడుదలకి నోచుకోవడం లేదు. కానీ ఆ మూవీల్లో ఒకదానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. త్వరలో ఆడియన్స్ ముందుకి రాబోతోంది. ఆ సినిమా ఏంటో చూసిద్దామా? టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సినీ కెరీర్ కష్టాల్లో నడుస్తోంది. గత ఏడాది పేరుకు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. సికిందర్, కన్నప్ప చిత్రాలు చోటా రోల్స్ తో సరిపెట్టేసింది. ఆ తర్వాత కొత్త సినిమా కబుర్లు వెల్లడించలేదు కాజు పాప. కాజల్ అగర్వాల్ చేతిలో చెప్పుకోవడానికి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ వాటిల్లో నటిస్తోందో లేదో కూడా చెప్పలేని సిచ్యువేషన్. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న రామాయణ 1 and 2లో మండోదరి క్యారెక్టర్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ నో అఫీషియల్ కన్ఫర్మేషన్. ఇక చేసిన కొన్ని సినిమాలు వస్తాయో రావో కూడా తెలియని సిచ్యువేషన్. ఎట్టకేలకు కంప్లీట్ అయిన సినిమాల్లో మోక్షం దక్కించుకుంది ది ఇండియా స్టోరీ. 2025 మొదలు పెట్టిన ఈ సినిమా గతేడాది ఆగస్టులోనే రావాల్సింది. కానీ ఏడాది తర్వాత రిలీజ్ కు సిద్ధమవుతోంది. శ్రేయస్ తల్పడే, కాజల్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సోషల్ డ్రామా జూలై 24న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. కోవిడ్ తర్వాత బీటౌన్ లో సరైన మూవీ పడని చందమామ ఈ సినిమాతో బాలీవుడ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందా? మూవీ మిక్చర్ వరకని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఫిలిం లెనిన్. మురళీ కిషోర్, అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 26న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ చేసింది టీం. తాజాగా సోలో ఆఫ్ లెనిన్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యానిమేటెడ్ ఫ్రాంచైజీ ఐస్ ఏజ్ నుండి కొత్త సినిమా రాబోతోంది. ఐస్ ఏజ్ సిరీస్ నుంచి రాబోతున్న 6th మూవీ ఐస్ ఏజ్. బాయిలింగ్ పాయింట్ టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 5న థియేటర్స్ లో విడుదల కానుంది. సో చూసారు కదా, ఇది వాల్టీ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.